రామాయణం బాలకాండలో ఒక మాట ఉంది. గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు, పార్వతీదేవి హిమవంతుని యొక్క చిన్న కూతురు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగమ్మ. ఆ గంగమ్మని దేవతలు ప్రార్థన చేశారు, అమ్మా నువ్వు వచ్చి స్వర్గలోకంలో ప్రవహించు, దాని వలన దేవతా కార్యాలు నడుస్తాయని. ఆమె ఆకాశగంగయ్యి ఊర్ధ్వలోకంలో ప్రవహించింది. అందుకని మంగళపావన గంగ వచ్చి లోకములను పావనం చెయ్యగలిగినటువంటి గంగ, పరమమంగళ స్వరూపిణి అయినటువంటి గంగ ఒక రూపు దాలిస్తే ఆమె కేవలము బాహ్యంలో నీటిగా చల్లగా ఉండడం కాదు, ఆమె మనసు కూడా అంత కారుణ్యంతో ఉంటుంది. విఘ్నేశ్వర నామాల్ని సుబ్రహ్మణ్య నామాల్ని చూస్తే ద్వైమాతురాయ నమః అని విఘ్నేశ్వరుడికో నామం. ఆయనకి ఇద్దరు తల్లులు ఎక్కడున్నారు అసలు? పార్వతీదేవి యొక్క ఒంటి మట్టిలోంచి కదా వచ్చాడు ఆయన.